హైదరాబాద్ మెహదీపట్నంలోని కింగ్స్ రెస్టారెంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన సీవరేజ్ కనెక్షన్ను కట్ చేశారు జలమండలి అధికారులు. అక్రమంగా 250 ఎంఎండయా సీవరేజ్ లైన్ కనెక్షన్ తీసుకున్నట్లు తెలిపారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలతో పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే కనెక్షన్ కట్ చేశామని తెలిపారు అధికారులు. అక్రమంగా నీటి నల్లా కనెక్షన్ కలిగి ఉన్న వాళ్ళు వెంటనే క్రమబద్ధీకరించుకోవాలన్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అందుబాటులోకి వచ్చాయి. రోడ్లపైకి వచ్చే వర్షపు నీటి నివారణకు జీహెచ్ఎంసీ భారీ సంపుల నిర్మాణం చేసింది. వర్షాకాలంలో సిటీలో పలు చోట్ల భారీగా రోడ్లపైన నీటి నిల్వ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని నివారించేందుకు నగరంలో 50 చోట్ల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 16,50,00,000తో 12 సంపులను జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. దీనిపై మరింత సమాచారం సదా అందిస్తారు. సిటీలో వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ పూర్తిగా వరద నీటితోటి నిండిపోతాయి. సో ఆ వరద నీరు రావడంతో గంటల కొద్దీ ట్రాఫిక్లో పబ్లిక్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో దీన్ని తీసేయడానికి, ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. సో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్, ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఈ వర్షం పడ్డప్పుడు వాటర్ ఎక్కువ స్టోర్ అవుతున్నారో, ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో మేజర్గా కొన్ని ప్లేసెస్ తీసుకొని వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ను నిర్మించింది. సో ఇవే వాటర్ సంపులు అని చెప్పుకోవచ్చు. సిటీలో మొత్తం 140కి పైగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఆ 140 ప్లేసెస్లో వర్షం పడ్డప్పుడల్లా అక్కడ రోడ్లపైకి వాటర్ రావడం, దానివల్ల ట్రాఫిక్ అవ్వడం, అదంతా ఇబ్బందులు అవుతుంది. సో దీన్ని రూపుమాపడానికే ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని తీసుకొచ్చింది జీహెచ్ఎంసీ. దీనిలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో మేజర్గా ఎక్కడెక్కడైతే వాటర్ ఆగుతున్నాయో, మేజర్గా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు అవుతున్నాయో వాటిలో 12ని గుర్తించి ఆ 12 ప్లేసెస్లో 16.5 కోట్లు, 16,50,00,000 ఖర్చుతోటి 12 ప్లేసెస్లో ఈ సంపులను అయితే నిర్మించింది. ఈ ఒక్కొక్క సంపులు సుమారు అంటే 2 లక్షలు, 4 లక్షలు, 10 లక్షల లీటర్ల ఈ డ్రైన్ వాటర్ను, ఈ వర్షపు నీటిని స్టోర్ చేసుకొని అక్కడి నుంచి ఇందులో స్టోర్ చేసుకున్నటువంటి వాటర్ను ఇటు ఒకటి డ్రైనేజ్కి కనెక్ట్ చేయడం, అంటే ఆ డ్రైనేజ్ ద్వారా బయటికి పంపడం, ఇంకొకటి దీనిలోనే ఇటు వాటర్ ఇంజెక్షన్ పంపులను కూడా, వాటర్ ఇంజెక్షన్ బోర్లను కూడా వేసి ఇటు భూగర్భంలోకి పంపించడం, తద్వారా చుట్టుపక్కల భూగర్భ జలాలను కూడా పెంచే దిశగా ప్రయత్నిస్తున్నామని ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే మొదటగా 12 స్ట్రక్చర్స్ని స్టార్ట్ చేశారు. దీనిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే 3 నెలలు అవుతుంది వీటిని స్టార్ట్ చేసి, ప్రస్తుతానికి 4 కంప్లీట్ అయ్యాయి. ఎట్ ప్రజెంట్ మనం ఖైరతాబాద్ దగ్గర ఉన్న కేసీపీ జంక్షన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఈ సంప్ వచ్చేసి మొత్తము ఇది 4 lakh లీటర్స్ కెపాసిటీ ఉన్న సంపు. సో ఈ సంపును పూర్తిగా ఇక్కడ ఈ సర్కిల్ వద్ద దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ సంపు విషయానికి వస్తే ఇది 4 lakh లీటర్స్కి సంబంధించిన కెపాసిటీని హోల్డ్ చేస్తుంది. సో దీనిలో దీనికి దిగడానికి కూడా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం దిగడానికి కూడా లోపల ల్యాడర్, దీంతో ల్యాడర్ కూడా రెడీ చేశారు. ఒకటి లోపల వచ్చిన వాటర్ అంతా కూడా దీనిలోకి, వర్షం పడ్డ వాటర్ అంతా కూడా లోపలికి పోవడానికి ఇన్లెట్స్గా ఈ స్టీల్ వాటర్, ఐరన్ వాటర్ తోటి ఇన్లెట్స్గా యూజ్ చేశారు. సో వచ్చిన వాటర్ అంతా దీని లోపలికి పోతుంది. ఆ వాటర్లో దీనిలో 1/4 వాటర్ వచ్చేసి పూర్తిగా దాన్ని భూగర్భ జలాల్లోకి లోపలికి పంపించడానికి ప్లాన్ చేశారు. ఇక మిగతా 3/4 వాటర్ వచ్చేసి దాన్ని డ్రైన్ వాటర్కు కనెక్ట్ చేసి, పైప్స్ కనెక్ట్ చేసి దాన్ని బయటికి పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. సో దీని వల్ల, అంటే ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ వల్ల ఈ చుట్టుపక్కల వర్షం పడ్డ నీళ్ళంతా కూడా ఒక్క చుక్క కూడా ఇటు రోడ్ల మీద ఉండకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇక ఈ స్ట్రక్చర్స్ పైనుంచి కూడా వెహికల్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రోడ్డుకు సమాంతరంగా ఈ పైన ఉన్నటువంటి ఈ స్టీల్ ఇన్లెట్స్ కూడా రోడ్డుకు సమాంతరంగా ఉంటాయి. సో వాటికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తం ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ 12లో ఇది ఇక్కడ ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే రాజ్భవన్ దగ్గర ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందున్నది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా ఇంకొక 2 కూడా కంప్లీట్ అయ్యాయి. మొత్తం అయితే మొదటి దశలో 12 కడుతున్నామని చెప్తున్నారు. సో దానిలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూసేది ఇది ఆర్టీఏ ఆఫీసు ముందు అంటారు ఖైరతాబాద్, ఇదొకటి. నెక్స్ట్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఒకటి, ఇంకోటి కరోల్ బాగ్ దగ్గర ఒకటి, ఇంకోటి లంగర్ హౌస్ దగ్గర ఉంది, అలాగే రంగమహల్ జంక్షన్ ఉంది, ఇమేజ్ హాస్పిటల్ ముందు అమీర్పేట దగ్గర అదొకటి ఉంది, జోయాలుకాస్ యూటర్న్ వద్ద ఒకటి ఉంది, అలాగే రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఇంకొకటి ఉంది, లగ్డీ కపుల్లో ఉన్నటువంటి ద్వారకా హోటల్ ముందు అక్కడ కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది వర్షం పడ్డప్పుడు, కాబట్టి అక్కడ కూడా ఒకటి కడుతున్నారు. ఇంకొకటి ఓల్డ్ కేసీపీ ఆపోజిట్ ఒకటి, నెక్స్ట్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్ 100 feet రోడ్ దగ్గర ఒకటి ఉంది, ఇంకొకటి పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ రాజేంద్ర నగర్ పిల్లర్ నెంబర్
264 దగ్గర ఒకటి ఉంది. సో ఇవైతే మేజర్గా ఎక్కడెక్కడైతే ఎక్కువగా వర్షం పడ్డప్పుడు ఈ వాటర్ నిలుస్తున్నాయో సో ఆ ప్లేసెస్ను మొదటగా సెలెక్ట్ చేసుకొని దీనిలో మొదటగా 12 అయితే వీటిని పూర్తి చేయడానికి అధికారులు రెడీ చేశారు. ఇప్పుడు వితిన్ 3 మంత్స్లో 4 కంప్లీట్ అయిపోయాయి. ఇక మిగతా ఇంకా 8 కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చాయి. వితిన్ 1 to 2 మంత్స్లో కూడా అవి కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న వీటికి 16,50,00,000 ఖర్చు చేశామని అధికారులు చెప్తున్నారు. సో వన్స్ ఇవన్నీ సక్సెస్ అయిపోయిన తర్వాత వీటి పూర్తిగా స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతావి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తం 140 వాటర్ స్టాగ్నేషన్ ప్యాంట్స్ను తీసేయడానికి జిహెచ్ఎంసీ కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మొదటి దశలో ఇవి 12 అయిపోయి ఆ తర్వాత మొత్తం 50 కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. సో మిగతా వాటిని కూడా ఎక్కడెక్కడైతే వాటర్ ఎక్కువగా నిలుస్తున్నాయో వాటిని కూడా అలాగే అక్కడ కూడా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి మొత్తం 50 కంప్లీట్ చేయడానికి ఇటు జిహెచ్ఎంసీ అయితే ప్లాన్ చేస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో సదానందం, V6 న్యూస్, ఖైరతాబాద్.